నేను ఒక ఐటీ తీసుకొచ్చాను, ఒక రోడ్డు తీసుకొచ్చాం, ఈరోజు ఒక హైదరాబాద్ ఒక నమూనాగా డెవలప్ చేశాం. ఏ ఒక్క కులం బాగుపడ్డారా? అన్ని కులాలు బాగుపడ్డారు, అన్ని మతాలు బాగుపడ్డారు, సమాజం మొత్తం బాగుపడింది. ఆ రోజు నేను చేసిన పని ఈరోజు హైదరాబాద్లో మీరు పోతే 1 ఎకరా భూమి ఉంటే ఎంతండి ఈరోజు అక్కడ ఆస్తి? 50 కోట్లు, 100 కోట్లు. ఆ రోజు కంపెనీలు పెట్టారు. నేను అందరినీ తీసుకొని విదేశాలకు కూడా పోయేవాడిని. అక్కడ డెవలప్ అయ్యారు చూద్దాం, మీరు కూడా డెవలప్ కావాలని పెట్టాను. దాంతో ఈరోజు హైదరాబాద్ భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం అయ్యే పరిస్థితికి వచ్చింది. అదే ఆంధ్రప్రదేశ్. నేను చేసిన బాధ, నా ఆలోచన ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది గుర్తుపెట్టుకోవాలి. విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత మనం ఎన్ని మాట్లాడుకున్నా ఇంకా లాభం లేదు. మన బ్రతుకు మనం బతకాలి. ఒకప్పుడు హైదరాబాద్ని అభివృద్ధి చేసిన అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని తెలంగాణతో సమానంగా అభివృద్ధి చేయాలని రాత్రింబగళ్ళు కష్టపడ్డా. అది నేను చేసిన తప్పు. కానీ నా అదృష్టం కూడా ఒకటి ఉంది. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 ఏళ్ల తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి వచ్చాడు. రాజశేఖర రెడ్డి ఎక్కడా డిస్టర్బ్ చేయాల, దేన్ని 1-2 మార్చాడు తప్ప ఏది మార్చాలి అన్నీ కూడా చేశాడు. 5 ఏళ్ళు ఆయన అన్ని కంటిన్యూ చేశాడు. తర్వాత వచ్చిన రోసయ్య కంటిన్యూ చేశాడు, కిరణ్ కుమార్ రెడ్డి కంటిన్యూ చేశాడు, చంద్రశేఖరరావు కంటిన్యూ చేశాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కంటిన్యూ చేస్తున్నాడు. మన దురదృష్టం, నేను 5 ఏళ్ళు అభివృద్ధి చేసినట్టు అన్నీ ఏం చేశారో అమరావతిని మీరు చూశారు. అమరావతి ఒక ఆలోచన, తెలుగు జాతికి ఒక బ్రహ్మాండమైన రాజధాని ఇవ్వాలంటే 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే 3 ముక్కలాట్లాడే పరిస్థితికి వచ్చాం. ఈరోజే కోర్టు చెప్పారు, మళ్ళీ నువ్వు విశాఖపట్నం పోతా అంటున్నావు, నువ్వు పోవడానికి వీలు లేదు, స్టేటస్ కో ఉంటుంది, కోర్టులో నిర్ణయించే వరకు నువ్వు పోవడానికి వీలు లేదంటే విశాఖపట్నంలో రిషికొండను కొండనంతా కొట్టేసి గుండు కొట్టిన కొండ మారిగా తయారు చేసి 500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి విలాసవంతమైన ప్యాలెస్ కట్టాడు. ఇమేజిన్ చేస్తారండి. ఇప్పుడు ఒక చర్చికి నేను 10 కోట్లు ఇస్తే గుంటూరులో చర్చికి 10 కోట్లు ఇచ్చాను, మళ్ళా 2 ఎకరాల భూమి ఇచ్చా, మళ్ళా 6 కోట్ల రూపాయలు ఇచ్చా. అది పూర్తి చేయలేదు. కానీ విశాఖపట్నంలో మాత్రం 500 కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్ కట్టి, నేను పేద బిడ్డని, దేవుడు పైన ఉన్నాడు, కిందన మీరున్నారు, నాకు ఓట్లేసేయండి. మీరు ఆలోచించండి. నేను విమర్శించడం కాదు, ఇది దేవుడు ఇచ్చిన సందేశాన్ని కూడా మనం అపహాస్యం చేసిన వాళ్ళు అవుతాం ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే. నా కోసరం కాదు, నేనేం శాశ్వతంగా ఉండను ఈ రాష్ట్రంలో, లేకపోతే ఈ దేశంలో, లేకపోతే ఈ లోకంలో. కానీ నా బాధ, నా ఆవేదన, మన భావితరాలను మనం కాపాడుకోగలుగుతామా, మనుగడ ఉందా లేదా అని మిమ్మల్ని ఆలోచించమని చెప్తున్నాను తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి తలిచినప్పుడు ఆవేశం, కోపం అయితే మళ్ళా సభ్యత, సంస్కారం అడ్డం వస్తాయి. అందుకే బూతులు తిట్టలేకపోతున్నా, పౌరుషంగా మాట్లాడలేకపోతున్నా, నివాళించుకొని గట్టిగా ఉండడం తప్ప వేరే మార్గం లేదు.